తలపాగా శాసనం. మణిమంగళ రాజ్యానికి జయేంద్రుడు రాజుగా పట్టాభిషిక్తుడు అయిన నాటి నుంచి కూడా తలపాగా శాసనం ఒకటి గట్టిగా అమల్లోకి వచ్చింది. ఆ శాసనం ఏమిటంటే, రాజ్యంలో ఉండే ప్రతి పురుషుడు కూడా ఇల్లు దాటి బయటికి వచ్చినప్పుడు కుడికంటి మీదుగా తలపాగా చుట్టుకుని రావాలి. ఈ శాసనాన్ని ఎవరు ఉల్లంఘిస్తారో వారికి వెంటనే మరణదండన విధించబడుతుంది. అసలు ఈ శాసనం వెనక ఉన్న చిత్రమైన రహస్యం ఏమిటి అంటే, జయేంద్రుడికి కుడికన్ను గుడ్డిది. అంచేత అతను చిన్నతనం నుంచి కూడా ఈ రహస్యం ఎవ్వరికీ తెలియకుండా ఆ కన్ను మూసుకుపోయేలాగా తలపాగా చుట్టుకు తిరిగేవాడు. ఇప్పుడు అతడు రాజయ్యాడు గనక రోజు సభ చేసి తీరాలి. అలాంటప్పుడు సభలో కూడా కుడికన్ను మీదుగా తలపాగా పెట్టుకుని కూర్చుంటే 10 మందికి ఇంతవరకు దాచిన రహస్యం తెలిసిపోతుంది. అంతమంది ఉండే సభలో రాజుగారు మాత్రం ఒక కన్ను కనపడేలాగా పాగా చుట్టుకుని ఉంటే ఎబ్బెట్టుగా కూడా ఉంటుంది. దీనికి ఏం చేయటమా అని యువరాజు రాజ్యాభిషేకానికి ముందు నుంచే దిగులు పడసాగాడు. అది చూసి రాజపురోహితుడు అతనికి తలపాగా శాసనం కిటుకు చెప్పాడు. ఇంకేం, జయేంద్రుడు పట్టాభిషిక్తుడు అవుతూనే తలపాగా శాసనాన్ని దండోరా వేయించాడు. అది మొదలు రాజసభలో అందరి తలపాగాలు కూడా రాజుగారి తలపాగాలాగే కుడికంటి మీదుగా చుట్టూ ఉండేవి. రాజుగారి తలపాగా ఎబ్బెట్టుగా ఉండేది కాదు. వీధుల్లో కూడా అందరూ అలాంటి తలపాగాలతోనే తిరిగేవాళ్ళు. అంచేత పరదేశీయులైన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పటికీ కూడా రాజుగారి శాసనం గురించి తెలియటం వల్ల వారికి పెద్దగా ఎబ్బెట్టుగా అనిపించేది కాదు. కానీ ఆ రాజ్యంలో పురుషులకు మాత్రం ఎటువంటి లోపం లేనప్పుడు 2 కళ్ళతో చూడకుండా ఇలా ఒంటి గంటతో చూడడం చాలా ఇక్కట్లను తెచ్చిపెడుతూ ఉండేది. అయినా రాజు మిగిలిన విషయాలలో చాలా మంచివాడు. రాజ్యపాలన చాలా బాగుండేది. అంచేత ప్రజలు తిరుగుబాటు చేయకుండా తలపాగా శాసనాన్ని శిరసావహించేవారు. చిక్కేమిటి అంటే, ఆ రాజ్యానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కూడా ఆ తలపాగా శాసనం వర్తించేది. పరదేశీయులకి ఈ శాసనం చాలా చీకాకుగాను బాధాకరంగానూ ఉండేది. జయేంద్రుడికి దురంధరుడు అనే కొడుకు ఉన్నాడు. అతనికి తండ్రిలాగా ఒక కన్ను గుడ్డిది కాదు. అతను అందమైనవాడు. అతని కళ్ళు కూడా చాలా అందమైనవి. అయినప్పటికీ కూడా అతను ఇల్లు దాటి బయటికి రావాల్సినప్పుడల్లా తలపాగా శాసనాన్ని అమలు చేసేవాడు. దురంధరుడు యుక్త వయస్కుడు అయ్యాక దేశ సంచారానికి బయలుదేరాడు. నానా రాజ్యాలలో తనకు నచ్చిన కన్య దొరుకుతుందేమోనని చూడటం ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. అతను కొద్ది నెలల పాటు అనేక దేశాలని చూశాక అతనికి కంజర రాకుమార్తె అందచందాలు నచ్చాయి. అతను స్వదేశానికి తిరిగి వచ్చి తన తండ్రితో తనకి కంజర రాకుమార్తె నచ్చిందని, వాళ్ళు తనకు ఆమెనిచ్చి పెళ్లి చేయడానికి సుముఖులుగానే ఉన్నారని, పెళ్లి గురించిన మాటలు జరపడానికి కంజర మంత్రి త్వరలోనే రానున్నాడని తెలిపాడు. తన కొడుక్కి నచ్చిన కన్య దొరికినందుకు గాను జయేంద్రుడు కూడా చాలా సంతోషించాడు. తన కొడుకు చెప్పినట్లే అనుకున్న రోజుకి కంజర ముఖ్యమంత్రి కూడా 2 భటుల్ని వెనక పెట్టుకుని కొన్ని ముఖ్యమైన బహుమానాల్ని వారి చేత పట్టించి రాజ్యంలో అడుగుపెట్టాడు. ఆయన వృద్ధుడు అయితే ఎడమ కన్ను కనబడకుండా తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆయన విడిదిలోకి దిగ్గానే ఆయనకి స్వాగతం చెప్పడానికి వెళ్ళిన రాజోద్యోగులు, తమరు ఎడమ కంటి మీదుగా తలపాగా చుట్టుకుని ఉన్నారు, కానీ మా రాజ్యంలో కుడికంటి మీదుగా పాగా చుట్టుకోవాలని రాజశాసనం. అంచేత తమరు కూడా కుడికంటి మీదుగా తలపాగా ధరించ ప్రార్థన అని మనవి చేసుకున్నారు. అలాగా, చిక్కేమిటి అంటే, నాకు ఎడమ కన్ను కనబడదు. అంచేత అది కనపడకుండా తలపాగా చుట్టుకుని ఉన్నాను. మీ శాసనం ప్రకారం నేను గనక కుడికన్ను మూసుకుపోయేలాగా తలపాగా చుట్టినట్టు అయితే పూర్తిగా గుడ్డివాణ్ణి అయిపోతాను. అప్పుడు ఏమిటి దారి అన్నాడు ముసలమంత్రి. తలపాగా శాసనం మహాకఠినమైన శాసనమని, ఎవరు కానీ ఎలాంటి పరిస్థితుల్లో కానీ దాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదని, మంత్రి కుడికంటి మీదుగా తలపాగా చుట్టడం వల్ల పూర్తిగా అంధుడైపోయే పక్షంలో నిజమైన అంధుడిలాగా ఎవరో ఒకరి సహాయం తీసుకోవలసి ఉంటుందని రాజోద్యోగులు మంత్రికి తెలిపారు. గత్యంతరెళ్ళాక కంజర మంత్రి శాసనం ప్రకారం తలపాగా చుట్టి ఎవరో నడిపించుకురాగా రాజసభకి వచ్చి, రాజా, మీ కుమారుడికి మా కన్యనిచ్చి పెళ్లి చేయదలిచి ఆ విషయం మాట్లాడడానికి నేను వచ్చాను. ఇంత పెద్ద పని మీద వచ్చిన వాణ్ణి మీ అధికారులు తలపాగా శాసనంతో గుడ్డివాణ్ణి చేసి అవమానించారు. ఇలాంటి గుడ్డి శాసనాలు చేసే వారితో బియ్యం కలపటానికి మా రాజుగారు ఎంత మాత్రం ఒప్పుకోరు. పైన మమ్మల్ని ఇలా అవమానించినందుకు గాను త్వరలోనే యుద్ధం ద్వారా మీ పైన ప్రతీకార చర్యని జరుపుతాం. అందుకు గాను ఈనాటి నుంచే సిద్ధంగా ఉండండి అంటూ వెనక్కి తిరిగేశాడు. ఈ మాటలు విని జయేంద్రుడు మండిపడి, పిల్లనిచ్చేవారికి ఇంత పొగరా? మా దేశపు శాసనం తెలిసి కూడా మీ రాజు సగం గుడ్డి మంత్రిని
పంపటం మమ్మల్ని అవమానించటం కాదా? యుద్ధానికి రండి. యుద్ధంలో మిమ్మల్ని ఓడించి మీ రాజకుమార్తెని గెలుచుకుని యువరాజుకి పెళ్లి చేసుకుంటాం. మీరెలా అడ్డుతారో చూస్తాం అన్నాడు. అంతటితో పోనివ్వక ఆయన కంజర మంత్రిని చెరలో ఉంచమని తన భటుల్ని ఆజ్ఞాపించి మంత్రి వెంట వచ్చిన వాళ్లతో మీరు వెళ్ళి మీ రాజుని యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పండి అన్నాడు. తర్వాత ఆయన తన సేనాధిపతిని పిలిచి యుద్ధ ప్రయత్నాలు త్వరగా పూర్తి చేసి కంజర రాజ్యంపైకి దండెత్తి వెళ్లమని ఉత్తర్వు ఇచ్చాడు. సేనాధిపతి సైన్యంతో సహా బయలుదేరి వెళ్ళి కొద్ది రోజుల అనంతరం ఒంటరిగా తిరిగి వచ్చి మహారాజా, మన సైనికులందరూ కూడా శత్రువుకి బందీలుగా చిక్కిపోయారు. నేనొక్కడే ఎలాగో తప్పించుకుని రాగలిగాను. ఎంత దురదృష్టము అంటే ఈ దుర్వార్త తమ చెవిని వేయడానికి మాత్రమే నేను తిరిగి వచ్చినట్టు ఉంది అని రాజుతో అన్నాడు. రాజు వెంటనే నిర్ఘాంతపోయి ఇంత దారుణమైన అపజయం మనకెలా జరిగింది? ఈ ఘోరమైన అవమానానికి కారణం ఏమిటి అని అడిగాడు. క్షమించండి మహారాజా, తమ తలపాగా శాసనమే మన కొంప తీసింది. మన సైనికులందరూ కూడా కుడికళ్ల మీదుగా తలపాగాలు చుట్టి యుద్ధరంగంలో ప్రవేశించారు. వాళ్ళకి ఎడమ వైపున ఏమున్నది తెలుస్తుంది గాని కుడి పక్కన ఏమున్నది, ఏం జరుగుతూ ఉన్నది తెలియదు కదా. ఈ సంగతి గ్రహించి శత్రు సైనికులు కుడి పక్క నుంచి వచ్చి మన సైనికుల మీద పడి వాళ్ళ ఆయుధాలు లాగేసుకున్నారు. వాళ్ళని సులువుగా పట్టుకున్నారు. ఇప్పుడు కంజరరాజు తన సైన్యంతో సహా మన రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వస్తూ ఉన్నాడు అన్నాడు సైనాధిపతి. ఇప్పుడేంటి కర్తవ్యం అని రాజు మంత్రిని అడిగాడు. వెంటనే తలబాగా శాసనం రద్దు చేయండి. మన రాజ్యభవనం సిపాయిలైన వీరోచితంగా శత్రువుల్ని ఎదుర్కోగలరు అన్నాడు. ఈ ముప్పు తప్పించుకోవాలి అంటే కంజర మంత్రిని చెర నుంచి విడిపించి క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి పంపించేయండి. ఆయన వెళ్ళి తలబాగా శాసనం రద్దయిందని కంజరరాజుతో చెప్తాడు. ఆ తర్వాత ఆయన ఎలాగో రాజీ పడిపోవచ్చు అన్నాడు మంత్రి. రాజు కొంచెం ఆలోచించి ఈ సలహా బానే ఉంది. ఈ క్షణమే తలపాగా శాసనాన్ని రద్దు చేస్తూ ఉన్నాం. మంత్రిని విడుదల చేసి ఆ చెరలో నాకిలాంటి చచ్చుపుచ్చు ఆలోచన ఇచ్చిన పురోహితుడిని ఉంచండి. తలపాగా శాసనం గురించి ఆ పురోహితుడే నాకిలాంటి సలహా ఇచ్చాడు అన్నాడు. వెంటనే మంత్రి తలపాగా శాసనాన్ని రద్దు చేయించాడు. సభలో ఉన్న 50 మంది కూడా తలపాగాలు సరిచేసుకున్నారు. రాకుమారుడు స్వయంగా వెళ్ళి కంజర మంత్రిని చెర నుంచి విడిపించి తీసుకువచ్చాడు. తీరా చూస్తే మంత్రికి ఎడం కన్ను గుడ్డి కాదు, ఆయన 2 కళ్ళు ఉన్నవాడే. అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా మాట్లాడాడు అనేది ఎవరికి అర్థం కాలే. ఇదంతా తాను ఆడించిన నాటకమేనని, ఈ తలపాగా శాసనం రద్దు చేయించడానికే తాను ఇంత నాటకం ఆడానని, అందులో కంజర మంత్రి తమ సేనాధిపతి కూడా తాను కోరిన విధంగానే పాత్రల్ని ధరించారని, మణిమంగళ సేనకి ఎలాంటి అపజయం కలగలేదని, అసలు యుద్ధమే జరగలేదని రాకుమారుడు తన తండ్రికి చెప్పి ఆయనని ఎన్నో విధాల క్షమాపణ వేడుకున్నాడు. ఈ తలపాగా శాసనం అమలులో ఉండగా నిజంగా యుద్ధమే వచ్చి ఉంటే చాలా నష్టం జరిగేది కదా అనుకుని రాజు జ్ఞానోదయాన్ని పొంది ఆ శాసనాన్ని ఆనాటి నుంచి రద్దు చేయటానికి నాటకం వాడిన తన కొడుకుని క్షమించడమే కాక పైపెచ్చు ఎంతగానో మెచ్చుకున్నాడు కూడా. ఆ తర్వాత దురంధరుడికి కంజర రాకుమార్తెకి సలక్షణంగా వివాహం కూడా జరిగింది. మణిమంగళ పౌరులు ఆ వివాహాన్ని 2 కళ్లతోనూ చూసి ఎంతగానో ఆనందించారు. కథ చాలా సరదాగా ఉంది కదా. మూర్ఖులకి చెప్పే విధానం తెలుసుంటే ఎంతటి మూర్ఖుడినైనా సరే నెమ్మదిగా అయినా సరే మార్చచ్చు. ఇది ఈ కథలో నీతి. సరే, ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా మా కథని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి